హాయ్ గైస్, ఆఫీస్ అయిపోయింది, వచ్చేసాము. వర్కౌట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. బ్యాక్ ఇంకా బైసెప్స్. వర్షం ఉంది బట్ స్టిల్ మేనేజ్ చేస్తాము. ఎవడే వర్షం ఉంది చెప్తున్నాను కాదు, కానీ అంటే మనం డిటర్మినేషన్తో ఒక మంచి మైండ్ సెట్తో చేస్తే కనుక ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అక్కడ వెనకాల రాసింది చూడండి, ఇట్స్ నెవర్ గెట్ ఈజియర్ టు జస్ట్ గెట్ బెటర్. అంతే, ఈజీ ఉండదు ఏదైనా టాస్క్. దాంట్లో జిమ్ ఒక్కసారి జిమ్లో అడిగేస్తామంటే వెనక్కి తిరిగి వెళ్ళడం ఉండదు ఇంకా, అంతే. అసలు వర్కౌట్లో వెళ్తాం. చెయ్యి. సేఫ్టీ ఇంపార్టెంట్. అలా బెల్ట్ పెట్టుకొని కూడా చేస్తే మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. ఎలా ఉంది వీకెండ్ వైబ్? వీకెండ్ లాగే ఉంది, అంతేనా? ఏం చేస్తున్నారు వర్కౌట్ ఈరోజు? బైసెపా? ఆర్మ్సా? ఓకే, రెఫరెన్స్ సార్. కానీ మీకు వీకెండ్ రోజు వర్కౌట్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఏం మోటివేట్ చేసి వీకెండ్ రోజు కూడా తీసుకొని వచ్చింది జిమ్కి? ఏదో మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో షేప్లోకి వద్దామని. థ్యాంక్ యూ. చేయండి. 2 seconds. ఓకే. వర్కౌట్ అయితే అయిపోయింది. ఏది పెయిన్ఫుల్ ఉంటుందంటే వర్కౌట్ చేసిన తర్వాత
ఇది కడగకపోతే న్యూక్లియర్ బాంబు కంటే డేంజర్ ఉంటుంది. న్యూక్లియర్ బాంబు ఉంటుంది కదా, దానికంటే డేంజర్ వస్తుంది. మర్చిపోయాను నేను. ఇంకా ఏం లేదు, బ్యాక్ వర్కౌట్ అయితే బాగానే చేశాను. జేక్ లేడు, వర్షం ఉంది, వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటుంది. సర్లే నువ్వు వెళ్ళొచ్చేస్తే అనేసరికి ఇంకా వచ్చాను బైక్ మీద. జేకి వీకెండ్ రాగానే మంచిగా వీకెండ్ హాలిడే తీసుకోవాలనిపించి. ఎలా ఉంది అవుట్ఫిట్? బాగుందా? ఏదో వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి భోంచేసి చేసి పడుకోను, కాసేపు మాట్లాడాలి మీతోని. మాట్లాడి అప్పుడు కొంచెం ఎడిట్ చేసి పడుకుంటాను. ఎందుకంటే రేపైతే హాలిడే, వినాయక చవితి కదా, చాలా 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 ప్లాన్స్ ఉన్నాయి. రేపు మ్యాక్సిమం అయితే రెస్ట్ డే, బట్ యాక్టివ్ రెస్ట్ డే అన్నమాట. సో ఒక లంచ్ ఉంది, సిస్టర్ బర్త్డే ఉంది. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసి ఫ్యామిలీస్తో చూద్దాం ఎలా జరిగిద్దో.